हेलो नमस्ते वेलकम टू आवर चैनल अखिला संकेत। ఈరోజు అయితే మేము యూనివర్సల్ స్టూడియోకి వచ్చాము ఒసాకాలో। సో ఇది మెట్రో అన్నమాట। మేము ఇప్పుడు ఇలాగే వచ్చాము। సో ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి। సో ఇది ఇవన్నీ షాప్స్ టైప్ ఉన్నాయి। సో అలాగా స్టార్ బక్స్ ఇలాంటివన్నీ। ఫైనలీ హియర్ వి ఆర్, ద డ్రీమ్ came true, Universal Studio. సో యూనివర్సల్ స్టూడియోకి టికెట్ ప్రైస్ పర్ పర్సన్కి 10,900 yen అనేది ఛార్జ్ చేశారు। మేము వెకేషన్ టైంలో రావడం వల్ల సో చాలా రేట్స్ అనేది హై ఉండేవి। జనరల్ ప్రైస్ అవుతుంది ఇక్కడ 8,600 to 10,900 మధ్యలో ఉంటాయన్నమాట। సో బేసికలీ ఏంటి అంటే డిపెండ్స్ అపాన్ ద హాలిడేస్ అన్నమాట। హాలిడేస్ అప్పుడు ఛార్జెస్ అనేది హై ఉంటాయి। చాలా క్రౌడ్ ఉన్నది। సో ఇదేమించి టికెట్ చెకింగ్ పాయింట్, అలానే మన బ్యాగ్స్ కూడా చెక్ చేసి పంపిస్తారు లోపలికి। ఇవి అన్నీ స్టోర్స్ అన్నమాట। సో ఇక్కడ యూనివర్సల్ స్టూడియోలో ఉన్న థీమ్స్ బట్టి ఇక్కడ వాటి సంబంధించిన స్టోర్స్ ఉంటాయి। ఇక్కడ డ్రెస్సెస్ కానీ, హెయిర్ బ్యాండ్స్, సో ఇలాంటివన్నీ టాయ్స్, ఇలాంటివన్నీ గిఫ్ట్స్ కానీ చాలా బాగుంటాయి। సో ఈ సెక్షన్ మొత్తం మేమైతే రిటర్న్లో చూద్దామని చెప్పేసి మేము ఇక్కడ ప్రస్తుతానికైతే స్కిప్ చేస్తున్నాము। సూపర్ మ్యారియో సిగ్నేచర్ కలెక్షన్ ఉంది। మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా మ్యారియో గేమ్। హ్యారీ పాటర్ ఏరియాకి వెళ్తున్నాము। సో హ్యారీ పాటర్ ఫ్యాన్స్, సిరీస్ ఫ్యాన్స్ అందరికీ ఇది చాలా నచ్చుతుంది ఈ ఏరియా। ఈ ఆథర్ జేకే రౌలింగ్ యూకేలో ఉన్న ఎడిన్బరా సిటీలో这个60，这里排队，这里排队。那我们去排那个吧。
Sorry. This right. మేము బేబీ స్ట్రాలర్ని క్యారీ చేస్తున్నాం కదా, మాకు సైడ్ ఇలా పక్కకి రమ్మని చెప్తుంటే మాకేదో ఇంకా స్పెషల్ రూట్లోకి తీసుకెళ్తారేమో అని అనుకున్నాము. సో లాస్ట్కి ఏమైందంటే బేబీ స్ట్రాలర్ని వేరే ఒక ప్లేస్లోన పార్క్ చేయమని చెప్పారనమాట. అక్కడ ఉంచేసి సో లోపలికి రమ్మని చెప్పారు. సో ఈ రైడ్కి బేబీ స్ట్రాలర్ లోపలికి ఎలా లేదు, ఇంకా బేబీని క్యారీ చేసుకొని పట్టుకొని వెళ్ళాలన్నమాట. మేమైతే ఇప్పుడు హ్యారీ పాటర్ థీమ్లోకి వచ్చాము. వర్చువల్ రైడ్ అంట చూడ్డానికి. చూడండి ఎంత జనం ఉన్నారో. తిరుపతిలో దర్శనంకి తిప్పినట్టు మాకు వాకింగ్ చేపించి అలా తిప్పిస్తున్నారనమాట. నెక్స్ట్ బేబీ ఉండడం వల్ల సో వాళ్ళు ఏంటంటే ఈ రైడ్కి బేబీకి అలౌ చేయరంట చిన్నపిల్లలకి. సో స్విచ్ చేయొచ్చు అని చెప్పారు. ఒకరు వెళ్ళి సో ఒకరు ఉండిపోవాలి, ఇంకొకరు మళ్ళీ తర్వాత వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఒక కార్డ్ ఇస్తారు, స్విచ్ కార్డ్ అని చెప్పేసి. మనం ఇప్పుడు క్యూలో ఇద్దరు వెళ్తున్నాం కదా, సో ఇప్పుడు సపోజ్ మా వారు ముందు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నుంచి అతను వచ్చాక బేబీకి అతను ఇచ్చేసి సో నేను వెళ్ళచ్చు అనమాట రైడ్కి. సో అలాగా రైడ్స్ అనేది చేయొచ్చు. ఇంకా కొన్ని స్పెసిఫైడ్ రైడ్స్ ఎలా ఉంటాయంటే హైట్ లిమిట్ ఉంటుంది పిల్లలకి, మినిమం ఇంత ఉండాలి అని చెప్పేసి. చూద్దాం మరి అది ఏ రైడ్స్ చేస్తుందో. ఓకే, ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఫైనల్లీ ఆఫ్టర్ 25 minutes ఇందులో ఎంటర్ అవుతున్నాం. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో తెలియదు. ఇక్కడ క్లాస్ రూమ్ తెలుసు చెప్పండి. హ్యారీ పాటర్ ఫాలోవర్స్ క్యారెక్టర్ నేమ్ అంటే చెప్పండి. この学校には若者たちが魔法を学びにやってくる。今日の試合は楽しみね。ハリー・ポッターが見せてくれるわよ。これこそがクイッチ。この一節のでドラゴンの尻尾を使って飛ぶ気分だ。スリー片手にドラゴンの尻尾もうఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎలా చేయలేదు కెమెరా. హాయ్ వన్స్ అగైన్. ఇప్పుడైతే మేము హ్యారీ పాటర్ రైడ్ చేసి వచ్చాము. స్విచ్ చేసుకున్నాం అనమాట. సో బేబీ ఉండడం వల్ల ఒకరి తర్వాత ఒకరు వెళ్ళవలసి వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఎంత ఎక్సైటింగ్ ఉందంటే ఎవ్వరు మిస్ చేయకుండా హ్యారీ పాటర్ రైడ్ కంపల్సరీగా చేయండి. ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. సూపర్ అంటే సూపర్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వర్చువల్ రైడ్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేసి. ఇది చూసాక నాకైతే నిజంగా హ్యారీ పాటర్ సిరీస్ అయితే చూడాలనిపిస్తుంది. సో యా, లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్. ఓకే, నాకైతే చాలా బాగా నచ్చింది రైడ్. ఫస్ట్ రైడ్ ఈజ్ బెస్ట్ రైడ్. ఇట్స్ రియల్లీ గుడ్. 30 minutes మేమైతే వెయిట్ చేసాము సో క్యూలో. బట్ ఇట్స్ వర్త్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. I must be going. こいつご飯の時間ごめんな。内緒にしておくよ。 Make some time to our students today. プリントリング、美味しいご飯にもらえるって。That's it. You should accompany her back to the panel. 私が ఇది చిన్నపిల్లల కోసం థీము. మా బుజ్జం చాలా ఎక్సైటెడ్గా ఉంది. హలో కిట్టి, స్నూపీ.
ఇక్కడ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి. సో మనం నచ్చింది ఇంకా కొనుక్కొని తినచ్చు. చాలా వేడిగా ఉన్నదన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ కూలర్స్ లాగా సెట్ చేశారు. సో కూల్ జోన్, మెగా కూల్ జోన్ లాగా. సో మేము అక్కడ చిల్ అవుతున్నాము. సో జనరల్గా ఏంటి అంటే అవుట్ సైడ్ బయట ఫుడ్ అనేది మనం తెచ్చుకోకూడదు అనమాట. సో ఫస్ట్లో చెకింగ్ అనేది చేస్తారు. సో బేబీ ఉంటే బేబీ ఫుడ్కి అయితే అలౌ చేస్తారు. సో మనమైతే ఇక్కడ కొనుక్కొని తినవలసిందే. సో బేబీ ఉంటే పర్వాలేదు. సో వాళ్ళ గురించి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఏమైనా తేవచ్చు. సో వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలాగా మొత్తం చూడొచ్చు, చాలా బాగుంది. సో అదర్ కంట్రీస్ అంతా ఎలా ఉంటాయని చెప్పేసి కొద్దిగా పెట్టారు. ఇప్పుడైతే మేము మినియన్ పార్క్కి వెళ్తున్నాము. సో అక్కడ అయితే రైడ్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఒక వర్చువల్ రైడ్ ఉందన్నమాట. సో దాని గురించే మేము ఇప్పుడు వెళ్తున్నాము. వర్చువల్ రైడ్ కూడా వెళ్తున్నాము ఇప్పుడు. సో దీనికి కూడా పెద్ద క్యూ పెట్టారు. బాబోయ్, తిరగడం పరైపోతుంది. ఇది ఒక వాటర్ స్ప్లాష్ రైడ్. సో కొద్ది చల్లబడాక మేము ఇంకా రైడ్కి వెళ్తాము. ఈ రైడ్కి ఇంకా క్యూ ఉంది. OMG, వీళ్ళందరూ మినియన్కి OMG. వామ్మో, జనం అసలు లేరనుకున్నా. చాలా పెద్ద క్యూ ఉన్నది. ఇది వెయిటింగ్ టైం చూస్తే మోర్ దెన్ 1 hour అయినట్టే ఉన్నది. సో ముందు హ్యారీ పాటర్ రైడ్కి వెళ్ళినట్టే ఇక్కడ బేబీ స్ట్రాలర్ అయితే బయట పెట్టేసామన్నమాట. సో ఈ రైడ్కి కూడాను మనం స్విచ్ కార్డ్ యూస్ చేసుకొని ఒకరి తర్వాత ఒకరు స్విచ్ చేసుకొని లోపలికి వెళ్ళామన్నమాట రైడ్ చేయడానికి. సో మినియన్ స్టోరీ గురించి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ లాగా చెప్పేసి నెక్స్ట్ లెవెల్కి పట్టుకొని వెళ్తున్నారు. సో అలాగా ఏదో షార్ట్ స్టోరీ అనమాట ఇలాగా. సో వాటికి సంబంధించింది అలాగా చూపిస్తూ మూవ్ ఆన్ అవుతున్నాము.
మేమైతే ఇప్పుడే మినియన్ రైడ్ చేసి వచ్చాము. సో హ్యారీ పాటర్ అయితే ఎక్సలెంట్ రైడ్ అనింది. ఇది ఓకే మినియన్ వెళ్ళొచ్చు, బట్ చాలా వెయిట్ చేసాము. హ్యారీ పాటర్ని ఎలాగ స్విచ్ కార్డ్ యూజ్ చేసి వెళ్ళాము. సో దీనికి కూడా మేము అదే చేసామన్నమాట. బట్ చాలా అంటే చాలా వెయిటింగ్ చేసాము, బట్ స్టిల్ ఓకే రైడ్ అది. కూర్చున్నారా కనుక్కో స్టాఫ్ ఎవరైనా ఉంటారు. అదే అదిగో యాక్చువల్లీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clockకి సమ్మర్ పెరేడ్ అని చెప్పేసి ఉండాలన్నమాట. సమ్మర్ పెరేడ్ ఫ్లాష్ వాటర్. సో అది ఎక్స్ట్రీమ్ హీట్ ఉండడం వల్ల క్యాన్సిల్ చేశారు. సో ఇప్పుడు ఏమించి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా వెళ్తున్నాం అన్నమాట. చూడండి, నో లిమిట్ సమ్మర్ స్ప్లాష్ పెరేడ్ అని పెట్టారు. ఇదంతా ఫుల్ ఆఫ్ డీజే ఇవన్నీ. బట్ లాస్ట్కి క్యాన్సల్ అయిపోవడం ఇట్స్ వెరీ సాడ్ టు అస్. మేమైతే ఇది చాలా ఎక్స్పెక్ట్ చేసాం, ఎంజాయ్ చేస్తామని చెప్పి, కానీ ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా వేడిగా ఉంది. ఫైనల్గా ద మోస్ట్ ఫేమస్ సూపర్ నింటెండో వరల్డ్కి వచ్చేసాం. యూనివర్సల్ స్టూడియోలో ఇదే చాలా పాపులర్. ఇక్కడ మనం పార్క్ చేస్తున్నాం. మేబీ స్ట్రాలర్ చేసి అప్పుడు ఎంటర్ అవుదాం. లెట్స్ సీ ది మోస్ట్ హైప్ అట్రాక్షన్ ఇన్ యూనివర్సల్ స్టూడియో. చిన్నప్పుడు మనం ఆడిన మారియో థీమ్ చాలా బాగుంది. సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి ఆ బ్రైట్ కలర్స్ పిల్లలైతే సూపర్ ఎగ్జైట్ అవుతారు. నేనే చిన్న పిల్లలుగా మారిపోయాను, అంత ఎగ్జైటింగ్గా ఉండేది. చాలా బాగుంది. సో ఇప్పుడు మేము సూపర్ మారియో వర్చువల్ రైడ్ అనమాట ఇది కూడాను. సో వెళ్తున్నాము. ఈ రైడ్స్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి సూపర్ మారియో ఒక క్యాప్ టైప్ ఇస్తారనమాట. సో అందుకే అందరి దగ్గర ఈ క్యాప్స్ అనేది ఉంటుంది. వన్స్ రైడ్ అయిపోయాక సో మనం రిటర్న్ బ్యాక్ చేసేయాలి అవి. సో ఈ రైడ్ చేసే ముందు మన ముందు ఒక స్పెక్ట్స్ అనేది ఉంటుంది అనమాట. సో మన స్పెక్ట్స్ పెట్టుకుంటూ ఇది రైడ్ని ఫినిష్ చేయాలి. అదొక గేమ్ టైప్ ఉంటుంది, చాలా బాగుంటుంది.
సో ఇలాగా మన స్క్రీన్ ముందు సో మనం ఏదైతే పెట్టుకున్నామో సో దాని ముందు మనకి వర్చువల్గా వస్తుంటాయి అన్నమాట. సో వాటిని షూట్ చేస్తూ ఉండాలి, డ్రైవ్ చేస్తూ ఉండాలి. చాలా బాగుంది. సో లాస్ట్కి మనం ఎంత స్కోర్ చేసాం అనేది కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట మనం వేసుకున్న దాని మీద. సో రైడ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో యాక్చువల్లీ ఇలాగా ఆడుతూ తీసాను అనమాట వీడియో. సో ఒక దీంట్లోన 4 మెంబర్స్ మనం డ్రైవ్ చేయొచ్చు దీంట్లో. సో రైడ్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చాక సూపర్ మారియో అన్ని సంబంధించిన గిఫ్ట్స్ లాంటివి ఉంటాయన్నమాట, మనం తీసుకోవచ్చు. లైక్ సాఫ్ట్ టాయ్స్, క్యాప్స్, డ్రెస్సెస్, కీ చైన్స్ అండ్ ఫుడ్ లైక్ బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ సో వాటికి సంబంధించినవన్నీ ఉంటాయి. మనందరికీ ఇంకా ఎంటర్టైన్ చేయడానికి సూపర్ మారియోస్ వచ్చేసాయి. సో చాలా బాగున్నాయి. సో వీటితోని ఫొటోస్ తీసుకోవడానికి కూడాను వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారనమాట. సో చాలా బాగుంది, ఎంత క్యూట్గా చాలా చాలా బాగుంది. అందరూ భలే ఎగ్జైటింగ్గా, పిల్లలు అయితే సూపర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఇంకొక రైడ్ కనిపిస్తుంది కదా, టార్టైజెస్ లాగా స్లోగా వెళ్తున్నాయి. సో ఆ రైడ్కి మేము చేయవలసింది. సో యాక్చువల్లీ మేము క్యూలో ఉండి మేము బయటకు వచ్చేసామన్నమాట. చాలా వెయిటింగ్ పీరియడ్ ఉన్నది. దానికి తోడు ఇంకా యాద్య చాలా క్రాంకీగా ఉంటుండే. జురాసిక్ పార్క్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది. సో జురాసిక్ పార్క్ అయితే రెనోవేషన్ ఉన్నదట, మళ్ళీ నెక్స్ట్ ఇయరే రీఓపెన్ చేస్తారట. ప్రస్తుతానికి అయితే బంద్ అయి ఉన్నది. ఏంటి క్లోజే ఉన్నది అన్నది మళ్ళీ ఎందుకు లోపలికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? ఏం కాదు అండి, జస్ట్ అలాగ చూసి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే జస్ట్ ఇప్పుడు ఇందాక చూపించిన రైడ్ ఉంది కదా, రోలర్ కోస్టర్ రైడ్. సో అది ఒక్కటే ఓపెన్ అయి ఉన్నదంట, మిగతా అంతా క్లోజ్ ఉన్నది. అదే మొత్తం ఓపెన్ అయి ఉంటే మాత్రం సో డైనోసార్స్ లాంటివి కూడాను బయటికి వచ్చేసి పిల్లలతో మనతోని అందరితో చాలా ఇంటరాక్ట్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట. సో వాటిని మిస్ అవుతున్నాము, బట్ దట్స్ ఓకే. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము మొత్తం. ఇది నా వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీ అండి. ద మెగ్ 2 వర్షన్స్ కూడా ద మెగ్ చాలా బాగుంటుంది. షార్క్స్ మూవీ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాను అనమాట. సో వీటితోని ఇంకా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు చాలామంది. సో ఇప్పుడైతే మేము మళ్ళీ వండర్ల్యాండ్ అని చెప్పేసి పిల్లల రైడ్స్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా లైట్స్ ఆన్ చేసేసి మొత్తము సో ఈ రైడ్ చేద్దామని చెప్పి వచ్చాము. ఈ రోలర్ కోస్టర్ రైడ్స్ లాంటివి చాలానే ఉన్నాయి. సో వాటికి మేము అసలు వెళ్ళలేదు బేబీ ఉండడం వల్ల.
సో ఇలాంటివి కొన్ని స్టాల్ గేమ్స్ పెట్టారు. సో వీటికి మనం పే చేసుకొని మనం ఆడాలన్నమాట. మనకు నచ్చింది మనం ఆడుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ పెయిడ్ గేమ్స్ ఇవి. సో ఇలా బాల్ వేస్తుంటే కానీ బ్లూ అండ్ రెడ్ కనిపిస్తుంది కదా, వాటి హోల్స్ మీద ఉంటే సో బ్లూ వస్తే మించి ఒక పెద్ద టాయ్, రెడ్ కలర్ మీద పడితే మించి చిన్న టాయ్ అనమాట. సో అలాగా మేము ట్రై చేసాము. బట్ సో మాకైతే ఏమీ రాలేదు. సో జస్ట్ ఫన్, వీ క్యాన్ ట్రై వన్స్ అని చెప్పేసి జస్ట్ మేము ట్రై చేసామన్నమాట. చూద్దాం రండి. exit gates. మరి మీ అందరికీ యూనివర్సల్ స్టూడియో ఎలా అనిపించింది, బాగుందా బాగాలేదా ఏంటి అని చెప్పి కమెంట్స్ చేయండి. మరి ఈ యూనివర్సల్ స్టూడియో అయితే మేమైతే ఒక డే మొత్తం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం మర్చిపోకండి. మరి అన్ని సరికొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.